పల్నాడు జిల్లా వినుకొండలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ను ప్రకటించిన తర్వాత తొలిసారి ఆయన వినుకొండ నియోజకవర్గానికి వచ్చారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. పల్నాడు ప్రజలు ఆశీర్వదిస్తే తాను నర్సరావుపేట ఎంపీగా గెలుస్తానని అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. పల్నాడు ప్రజలు కల్మషం లేని వారని ఈ ప్రాంతానికి తనను ఎంపీ అభ్యర్థిగా పంపినందుకు సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటారని చెప్పారు. పల్నాడుకు వస్తా ఉంటే పల్నాడు ప్రాంతానికి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ప్రతినిధిస్తే మీ ప్రాంతం కల్మషం లేని ప్రాంతం. ఏదైనా సరే గుండెల్లో ఒకటి లోపల ఒకటే ఉండదు. మనకి నేరుగా ఏదైనా చెప్పాలనుకుంటే నేరుగానే చెప్తాను తప్ప లోపల పెట్టుకొని కుళ్ళు కుతంత్రాలు చేసే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదు. గర్వంగా కూడా ఉంది. నా మనసుకు దగ్గరగా నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పంపించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి జీవితాంతం రుణపడే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అనిల్ కుమార్ యాదవ్ను 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని పల్నాడు ప్రజలకు పిలిపించారు వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా బంగారు లాంటి నేతను సీఎం జగన్ పంపారని అన్నారు. ప్రజలకు సంక్షేమం అందాలన్నా, ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు బ్రహ్మనాయుడు. ఈ చంద్రబాబు నాయుడు చాలా చెప్తాడు, బీసీలకి మేము చాలా న్యాయం చేశామని. మీరు బీసీలకి అంత న్యాయం చేస్తే మరి గత ప్రభుత్వాలు కూడా బీసీలకి అంత న్యాయం చేసి ఉంటే మరి ఏనాడైనా నరసరావుపేటకి ఎంపీగా ఒక బీసీ సోదరుడికి అవకాశం కల్పించారా అని అడుగుతూ ఉన్నాం. ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం అనిల్ కుమార్ యాదవ్ గారిని 5 లక్షల మెజారిటీతో గెలిపించుకోలేకపోతే మళ్ళా మనకి ఒక ఛాన్స్ కావాలంటా రాదు. అది గుర్తు పెట్టుకోవాలి. మన ప్రతి బీసీ, ప్రతి ఎస్సీ, ప్రతి ఎస్టీ, ప్రతి మైనార్టీ, ప్రతి చిన్న, ప్రతి చన్న, ప్రతి బడుగు బలహీన వర్గాల వారి తరపు నుంచి అందరూ కూడా ఆనందించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది.